కమ్మ సామాజిక వర్గం అనేది ముఖ్యంగా అన్నదాతలు భూమిని నమ్ముకొని కష్టించి వారి యొక్క రక్తాన్ని చెమటగా మలిచి పంటలు పండించి కష్టించిన సామాజిక వర్గం అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మా వారి యొక్క దార్శనికత, మా వారి యొక్క దూరదృష్టి చెప్పాలంటే 1911లో కృష్ణా జిల్లా యొక్క కౌతరం అనే గ్రామంలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంత ముందు చూపు ఉన్నవారు మా యొక్క పూర్వీకులు అని చెప్పడానికి, గర్వంగా చెప్పుకోవడానికి ఆ రోజు వాళ్ళు చేసిన తీర్మానాలు 30 కోట్ల భారతీయులు, ఆ రోజు మన యొక్క జనాభా 25 కోట్లు, అరౌండ్ 25 కోట్లు, 25 కోట్ల భారతదేశాన్ని 2-2.5 కోట్ల బ్రిటిషర్స్ ఎక్కువ రోజులు పరిపాలించలేరు అని మహాత్మా గాంధీ గారు, మా యొక్క జాతీయ నాయకులు ఇచ్చిన నినాదాలు అవి. ఈ రోజు కాకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా సరే స్వాతంత్రం రాక తప్పదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంగ్లేయులు వెళ్ళిపోయిన తర్వాత అన్ని రంగాల్లో ఒక శూన్యత ఏర్పడుతుంది. మన సామాజిక వర్గం, మన కుర్రవాళ్ళు కనుక చదువుల్లో వివిధ రంగాల్లో నైపుణ్యం సాధిస్తే మన జాతి ముందడుగు వేస్తుందని చెప్పేసి ఆ రోజు వాళ్ళు చేసిన తీర్మానాలు. అంటే ఎంత గొప్ప తీర్మానాలు. 1911 అంటే ఆ తర్వాత 36 సంవత్సరాలకి స్వాతంత్రం రావడం జరిగింది. ఈ రోజు మీరు అన్నట్టు అన్ని రంగాల్లో కమ్మవారు ప్రముఖంగా ముందంజలో ఉండడానికి కారణం ఆ రోజు వాళ్ళు వేసిన బీజం అనేది నేను బలంగా నమ్ముతా ఉన్నాను. అటువంటి అవసరం మళ్ళీ గ్లోబలైజేషన్ అయింది కాబట్టి మళ్ళీ అటువంటి ఒక ఐక్యత, ఒక సంఘటిత కావటం అనేది మరి అవసరం అనే దాని మీద ఈ కేజీఎఫ్ స్థాపించడం జరిగింది.